అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం చూస్తూ వస్తూ ఉన్నాము. ఏడో శ్లోకంలో ఉన్నాము. అందులో మన సురేశ్వర్ల వారు చెప్తూ ఉన్న విషయాలు చూస్తూ వస్తూ ఉన్నాము. మనం ఏం చేసామంటే ఆత్మ పైన దేహ ధర్మాలన్నింటినీ ఆరోపించుకున్నాము. భయంకరమైన అధ్యారోపణ చేసుకున్నాము. అట్లానే అంతే మోహంతో ఆత్మ లక్షణాలన్నింటినీ దేహం పైన అధ్యారోపణ చేసుకుని కూర్చున్నాము. ఆత్మ పైన దేహ ధర్మాలన్నీ ఆరోపించుకుని, అనాత్మ అయిన దేహం పైన ఆత్మ లక్షణాలన్నింటినీ ఆరోపించుకుని, ఆ విధంగా కల్పించుకుని కూర్చున్నాము. ఇప్పుడు వీటిని విడదీసి చూసుకోవాలి. అది ఎట్లా చేయాలి, ఏమి అని ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇంకొకసారి. మనం ఎట్లా చేస్తామంటే, మహాభ్రమలో ఉంటాము. భయంకరమైన విభ్రమ. భయం కలిగించేది భయంకరము. భయం అంటే మృత్యువు. దాన్ని కలిగించే విశేషమైన భ్రమలో ఉంటాం మనము. ప్రతిదీ భ్రమలోనే చూస్తూ ఉంటాము. అందుకోసం మన గురువులు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎంతటి భ్రమలో ఉంటామంటే, తాడు చూసి పామనుకుంటాము. ముత్యపు చిప్ప చూసి వెండి అనుకుంటాము. ఏదో చెట్టును చూసి మనిషి అనుకుంటాము. ఏదో ఇసుకను చూసి ఓయేసిస్ అనుకుంటాము. మృగతృష్ణ, ఎండమావి అనుకుంటాము. ఈ విధంగా ఒకటి చూస్తాము, ఒకటి అనుకుంటాము. అయితే ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా సింపుల్. దగ్గరికి వెళ్లి చూస్తే కాదు అని తెలుస్తుంది. అయిపోయింది అక్కడికి. ఏదో తాడుని చూసామో, నీటి చారను చూసామో, గుడ్డ పేలికను చూసామో, దాన్ని పామనుకుని ముందు వెంటనే దడుచుకున్నా గూడా, దగ్గరికెళ్లి చూస్తే, లైటేసి చూస్తే, ఎవరైనా చెప్తే జాగ్రత్తగా పరిశీలించి చూస్తే, అది పాము గాదు. ఏదో నీటి చారికనో, నేలలో పగులో, లేదో తాడో అని తెలుస్తూనే ఉంటుంది. హమ్మయ్య! అనుకుంటాము. ముందు ఏదో ఒక చెట్టు అక్కడ దూరంగా కనిపిస్తుంటే, దొంగవాడేమో నా కోసం వచ్చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే అది ఊరికనే చెట్టని తెలుస్తుంది. లేదా ముచ్చపు చిప్పని చూసి అది తళతళ మెరుస్తుంటే అది వెండి అని ఇనీషియలీ అనుకున్నా, దగ్గరికెళ్లి చూసి కాదని తెలుసుకుంటాము. లేదా డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్న సమయంలో రోడ్డు మీద ఒక్కొక్కసారి మిట్ట మధ్యాహ్నపు ఎండలో రోడ్డు పైన నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది గానీ, అది కాదని తెలుస్తూనే ఉంటుంది. ఇనీషియలీ నీళ్ళని అనిపించినా గూడా దగ్గరికెళ్లి చూస్తే కాదని తెలుస్తుంది. ఈ రకంగా ప్రాపంచికమైన విషయాల్లో మనము కాని వస్తువుని దేన్నో ఒక దాన్ని అధ్యారోపణ చేసుకున్నా గూడా ఇనీషియలీ వెంటనే అది కాదు అని తెలుసుకోగలుగుతాము. అది కాదు అని తెలుసుకోగలుగుతాము. ఒకవేళ తెలుసుకోలేకనే పోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడొక ముచ్చపు చిప్ప ఉన్నది, అది వెండి అనుకుంటాము. తాడున్నది పామనుకుంటాము. లేదా ఎడారిలో ఏదో ఎండమావనుకుంటాము. రోడ్డు మీద ఏదో ఎండమావి నీళ్ళలాగా కనిపిస్తే నీళ్ళనుకుంటాము. ఏదో లేకపోతే అదిగో చెట్టు చూసి మనిషనుకుంటాము. కానీ దగ్గరికెళ్లి చూస్తే కాదని తెలుస్తుంది కాబట్టి సరిపోతుంది. ఆ వస్తువు యొక్క స్వరూప జ్ఞానము, ఆ వస్తువు గురించిన యథార్థ స్వరూప జ్ఞానం కలగ్గానే, అంతకన్నా ముందు దానిపైన మన బుద్ధి చేత మనం ఆరోపించుకున్న ఏ వేరే పదార్థాలు ఉన్నాయో, నిజంగా లేవు గదా అక్కడ. అవి లేవని తెలుస్తుంది. లేనివి లేకుండానే పోతాయి. అట్లా కాకపోతే ఎంత అనర్థం కలుగుతుందో ఒకసారి ఆలోచన చేసి చూద్దాము. ఒకవేళ అక్కడ తాడున్నదనుకోండి, దాన్ని నేను అదాటున చూసి పామనుకున్నాననుకోండి. చీకట్లో చూసానో, తొందరలో చూసానో, ఏదో కారణానికి దాన్ని చూసి నేను పామనుకున్నాననుకోండి. దానివల్ల వెంటనే కలిగే అనర్థం ఏమి అంటే, నేను భయపడతాను అది పామని. అయితే అది పాము కాదు అని తెలిస్తే,
తాడేనని అర్థమయింది అంటే ఆ భయం పోతుంది. ఆ పాము పోతుంది. పాముతో పాటు దానివల్ల అది పాము అన్న ఆలోచన వల్ల కలిగిన భయం కూడా పోతుంది. ఒకవేళ అట్లా పోలేదనుకోండి. ఒకవేళ అట్లా పోకపోతే ఏమవుతుంది? అప్పుడు ఆ తాడే పామై మనల్ని ఎప్పుడూ భయపెడుతుంటుంది. టెక్నికలీ ఆ తాడుకు మనల్ని భయపెట్టే లక్షణం లేదు. తాడు మనల్ని ఏం చేస్తుంది? తాడక్కడ పడుంటుంది. దాన్ని దాటుకుంటూ పోతాం. కావాలంటే తన్నుకుంటూ పోతాం. లేకపోతే తీసి పక్కన పడేసి పోతాము. తాడు మనల్నేం చేస్తుంది? మనల్నేమి భయపెట్టదది. కానీ ఎప్పుడైతే అది తాడని మనం సరిగ్గా తెలుసుకోలేకపోయామో, పామే అని నమ్మామో, అప్పుడు మాత్రం అది మనల్ని అదే తాడు మనల్ని భయపెడుతుంది. కాబట్టి దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరము. ఇప్పుడు ఆ బ్రహ్మమే బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాం మనము. ఆ బ్రహ్మాన్నే ఈ బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మాండమంతా, ఈ సంసారమంతా మనల్ని అందుకని భయపెడుతూ ఉన్నది. ఈ సంసారంలో దుఃఖాలుంటాయి, చావులుంటాయి, పుట్టుకలుంటాయి, వార్ధక్యాలుంటాయి, వ్యాధులుంటాయి, అసంతృప్తులుంటాయి, రకరకాల కష్టాలుంటాయి. ఇవన్నీ మనల్ని భయపెడతాయి. కానీ నిజంగా ఉన్నాయా? యాక్చువల్‌గా ఉన్నది అభయమైన బ్రహ్మము. అభయమైన బ్రహ్మమే భయం కలిగించే బ్రహ్మాండంగా ఎందుకు మారింది అంటే, నేనే దాన్ని అట్లా చూస్తున్నాను. నిజంగా లేని దాన్ని అట్లా అధ్యారోపణ చేసుకొని చూస్తున్నాను. ఒకవేళ ఈ బ్రహ్మాండాన్ని నేను బ్రహ్మంగా చూసానంటే, అదే భయం కాస్త అభయంగా మారిపోతుంది. అదే భయంకరమైన సంసారము వెంటనే అభయ స్వరూపమైన ఆత్మగానే దర్శనమిస్తుంది. లేకపోతే మాత్రము ఎంతసేపు ఆ తాడే పాములాగా కనిపిస్తూ ఉన్నంత సేపు నేను దాన్ని అట్లానే చూస్తున్నంత సేపు భయపడుతూ ఉన్నట్టే ఈ సంసారంలోని దుఃఖాలు గూడా అట్లానే ఉంటాయి, వదిలిపెట్టవు. ఇందుకోసమే కొన్ని రకాలుగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చూస్తూ వెళ్దాము. శుక్తౌ రజతమిత్యేవం యథా వ్యాముహ్యతే అన్యథా సత్యేవ రూప్యం చేత్ భాతి విలయః తే న సిద్ధ్యతి. సుక్తిగా ఉన్నదనుకోండి ఒక ముత్యపు చిప్ప. దాన్ని ఒకవేళ మనము రజతం, వెండి అనే అనుకున్నామనుకోండి. వెండి అన్న మోహంలోనే ఉంటాం. అదే వ్యామోహంలో ఉంటాము. అయితే ఎప్పుడైతే మనం దగ్గరికెళ్లి చూసామో, అది వెండి గాదు, ముచ్చపు చిప్ప అట్లా మెరుస్తూ తెలుస్తున్నది అని అర్థమైతే, అది అన్యథా మళ్ళీ వేరుగా దాని పాటికది ఓన్లీ ముత్యపు చిప్పగా కనిపిస్తుంది. ఒకవేళ అట్లా దగ్గరికి వెళ్లి చూస్తే కూడా, జాగ్రత్తగా చూస్తే కూడా, అది ముత్యపు చిప్ప అని తెలియట్లేదు, వెండే అనిపిస్తున్నదనుకోండి. ఎంత మోహంతోటుంటామో. దానివల్ల ఎంత అనర్థం కలుగుతుంది అంటే, ఏదో బీచ్‌కి వెళ్ళాము, ముచ్చపు చిప్పలన్నీ కనిపించాయి. అందులో ఒకటి కనిపించింది, చూసాము, వెండి అనుకున్నాము. దగ్గరికెళ్లి చూస్తే కూడా అది వెండిలాగానే కనిపిస్తూ ఉన్నదనుకోండి. దగ్గరికెళ్లి చూస్తే గూడా, మనకు అది ముచ్చపు చిప్ప అన్న యథార్థ జ్ఞానము, దాని వస్తు స్వరూప జ్ఞానం కలగట్లేదనుకోండి. అప్పుడేం జేస్తామంటే, అది వెండి అనుకుంటాము. దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుంటాము. వాళ్ళకు వీళ్ళకు వెండి అని చూపిస్తాము. దాన్ని ఏదో వస్తువులుగా మార్చడానికి ట్రై చేస్తాము. అందరి ముందు నవ్వుల పాలవుతాము. లేని వస్తువు ఉన్నదనుకోని, మనము ఆ భ్రాంతి చేత అందరిలో నవ్వుల పాలవుతాము. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా రూప్యమే అక్కడ ఉన్నదనుకోండి. రూప్యం అంటే వెండి. వెండి అక్కడ సత్ లాగానే నిజంగానే ఉన్నట్టుగానే భాతిచేత్ ప్రకాశిస్తున్నది, కనిపిస్తున్నది అంటే, ఇంకా తే దానికి విలయమన్నది లేకుండా పోవడమన్నది నా సిద్ధ్యతి తే నీకింకది విలయము లేకపోవడమన్నది నా సిద్ధ్యతి లేకుండా పోదు ఇంకా. ఎప్పటికి నీకు ఆల్చిప్ప ఎప్పుడు చూసినా సరే నీకు వెండిలాగానే కనిపిస్తున్నది అంటే, ఆ భ్రాంతి పోవడం అన్నది ఉండదు. నువ్వెప్పుడూ ఇంకా అదే భ్రాంతిలోనే ఉంటావు. ఎందుకు అంటే నీకు యథార్థ వస్తు జ్ఞానం కలగట్లేదు. అయథావత్తుగానే చూస్తూ ఉన్నావు అంటే మాత్రము, అది లేని పదార్థం గాబట్టి నీకు ఎప్పటికీ అనర్థమే ఉంటుంది. ఆ అనర్థాన్ని పోగొట్టుకోవడం అన్నది ఉండదింక. అంతటి అపకారం జరుగుతుంది.
ఇంకొక రకంగా చూద్దాము. నా అత్యంత అసత్ప్రకాశేత నరశృంగాదివత్ క్వచిత్ కాంతాకరాదౌ రజతం ఇతి స్యాత్ స్మరణం భ్రమే. అత్యంత అసత్ ఏదైనా ఉన్నదనుకోండి అసలు నిజంగా గూడా, లేదా అంటే ఇక్కడ వెండి, ఆ ముచ్చపు చిప్పని చూస్తే వెండిలాగా కనిపిస్తూ ఉన్నది అంటే, వెండిలాగా కనిపించే లక్షణము ఆ ముచ్చపు చిప్పలో ఉన్నది. అసలా ముచ్చపు చిప్పకు వెండిలాగా కనిపించే లక్షణమే లేదనుకోండి. ఆ తాడుకు పాములాగా కనిపించే లక్షణమే లేదనుకోండి. ఆ చెట్టుకు మనిషిలాగా కనిపించే లక్షణమే లేదనుకోండి. ఆ ఎడారిలో నీటిలాగా కనిపించే లక్షణం ఆ ఇసుకకు లేదనుకోండి. అటువంటప్పుడు ఆ ఎడారిలో నీళ్లు గాని, అక్కడ చెట్టు గాని, ఇక్కడ వెండి గాని, అక్కడ పాము గాని, ఏవి అసలు నా ప్రకాశేత కనిపించవింక. నిజంగా అసలు నిజంగా అవి లేకుండా పోలేదు. ఆ ముచ్చపు చిప్పని చూస్తే వెండిలాగా కనిపించడము, తాడుని చూస్తే పాములాగా కనిపించడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, భ్రమ వల్ల జరుగుతున్నాయి. భ్రమ వల్ల అవి ఉన్నాయి. అవి భ్రమ వల్ల ఉన్నాయి. అస్సలు లేకుండా పోలేదు. నిజంగా లేదంటే అసలు లేకుండానే పోవాలి. అదసలు ఎప్పుడూ కనిపించకూడదు. తాడెప్పుడూ తాడులాగానే కనిపించాలి. ముచ్చపు చిప్ప ఎప్పుడూ ముచ్చపు చిప్పలాగానే కనిపించాలి. చెట్టెప్పుడు చెట్టులాగానే కనిపించాలి. అయితే అవి ఎందుకు వేరేలాగా కనిపిస్తున్నాయంటే, భ్రమగా మనం వాటినట్లా పర్సీవ్ చేస్తూ ఉన్నాము. ఎందుకవట్లా కనిపిస్తూ ఉన్నాయి అంటే, భ్రమగా భ్రాంతి లక్షణం ఉండడం చేత, వాటిని అట్లా పర్సీవ్ చేస్తూ ఉండడం చేత అవి అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ బుద్ధి తంత్రము. వస్తుతః లేవు. అవి వస్తుతంత్రం కాదు. వస్తుతః అది తాడే, అది చెట్టే, అది ముచ్చపు చిప్పే. కానీ బుద్ధి తంత్రంగా అది పాముగా కనిపిస్తుందది, దొంగగా కనిపిస్తుందది, వెండిగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే అస్సలు అత్యంత అసత్ ప్రకాశించాలి అంటే, అసలు లేనే లేనిది ఉండాలి అంటే, అటువంటి అవకాశం ఉండదు. అస్సలు అసత్ అసలు నిజంగా గూడా కనిపించకుండా పోవడం అన్నదుండదు. నరశృంగాదివత్ క్వచిత్ ఎక్కడైనా సరే, ఏదో మనిషికి ఒక కొమ్మున్నదని ఎవడైనా చెప్పాడనుకోండి. మనిషికి ఒక కొమ్మున్నది, కుందేటికి ఒక కొమ్మున్నది, కుందేటి కొమ్ము అంటాను. గగన కుసుమము అంటాను. నేను అనగానే అదక్కడ నిజంగా వస్తువు ప్రత్యక్షమయ్యిందా? కొమ్ములతో ఉన్న మనిషి అనగానే అటువంటి మనిషి ఎక్కడైనా మనకు నిజంగా కనిపిస్తాడా? వస్తుతః నిజంగా, వాస్తవంగా కనిపించడు. కానీ మనస్సులో ఆ ఊహ కదులుతుంది. అది భ్రమ. అసలు ఎక్కడో దగ్గర ఆ వస్తువన్నది మనకు తెలుస్తూ ఉన్నది అంటే అక్కడ వస్తుతః అయినా అది ఉండాలి. వస్తుతః లేకపోయినా గూడా తెలుస్తున్నది అంటే భ్రాంతి అయినా యాక్టివేట్ అయ్యి ఉండాలి. అయితే కాంతాకరాదౌ రజతం ఇతి స్యాత్ స్మరణం. ఏదో భార్య చెయ్యి చూసాడనుకోండి ఒకడు. వాళ్ళ భార్య చెయ్యి కూడా ఏదో తెల్లగా ముచ్చపు చిప్పలాగానే ఉన్నది. దాన్ని కూడా వెండి అనుకోవచ్చు గదా! అట్లా ఆ రకంగా ఏమైనా స్మరణ చెయ్యొచ్చు కదా! ఆమె కళ్ళు పద్మాల్లాగా ఉన్నాయి. ఈయన అరిచేతులు పద్మాల్లాగా ఉన్నాయి. ఆయన పెదవులు దొండపండులాగా ఉన్నాయి. ఈమె ముంగురులు తుమ్మెదల్లాగా ఉన్నాయి అని మనం ఒకవేళ అనుకోవాలి అంటే, అదంతా గూడా నిజంగా అట్లా ఉన్నాయా? ముంగుర్లు తుమ్మెదలయిపోయాయా? లేదా పెదవులు దొండపళ్ళలాగా మారిపోయాయా? వస్తుతః లేవక్కడ. మనము దాన్ని అట్లా పర్సీవ్ చేస్తాము. ఎందుకు అంటే వాటిలో ఆ లక్షణాలు ఉన్నాయి అని మన మనసు దాన్ని ఆ విధంగా భ్రమకు లోనై అయి ఉండొచ్చని భావిస్తుంది. కానీ వెంటనే దానికి యథార్థ జ్ఞానం గూడా కలిగితే ఇంతకు ముందు అవేవేవో చేసిన భావనలన్నీ తొలగిపోతాయి. వస్తువు ఎక్కడికి పోతది అక్కడే ఉంటుంది. ఆ పెదవులెక్కడికి పోవు, అరచేతులెక్కడికి పోవు, ముంగురులెక్కడికి పోవు. ఏవి ఎట్లా ఉండాలో అట్లానే ఉంటాయి.
దానిపైన ఇంకేదోలాగా ఉన్నది అని మనం చేసే అధ్యారోపం మాత్రము భ్రమ గాబట్టి అది తొలగిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? ఆమె పెదవులు దొండపళ్ళలాగా ఉన్నాయి అంటే అది భ్రమ కాలేదనుకోండి. అదట్లా ఆ రకంగా మనం అధ్యారోపణ చేసిన విషయం గాకపోతే నిజంగా పెదవులు దొండపళ్ళలాగా మారిపోవాలి. అంతటి అనర్థం కలుగుతుంది. కష్టమవుతుంది. సరే అయితే ఇంకొక ఆలోచన చేద్దాము సిద్ధాంతి. నువ్వు చెప్పింది బానే ఉంది గానీ, ఇప్పుడు తాడు పాములాగా కనపడాలి అంటే తాడులో ఏవో అటువంటి లక్షణాలుండాలి. స్వరూప లక్షణాలు. పాములో ఉండే స్వరూప లక్షణాలు తాడులో కూడా ఏవో కనిపిస్తూ ఉండాలి. పొడుగ్గా, సన్నగా, గుండ్రంగా, వంకరగా ఉండడం మొదలైన గుణాలేమైనా ఉంటే దానివల్ల తాడుని చూసి పామనుకోవచ్చు. అట్లానే పొడుగ్గా ఏదో పలాని వెడల్పుతో ఉన్నదేదైనా ఒక చెట్టు కనిపిస్తే దాన్ని మనిషి అనుకోవచ్చు. ఎందుకంటే మనిషి లాంటి ఆకారం ఉండే గుణమేదో ఆ చెట్టులో ఉండిండొచ్చు. లేదా ఏదో వెండికుండే లక్షణము మెరుస్తూ ఉండడము మొదలైనవి తెల్లగా ఉండడము అట్లాంటివన్నీ ముత్యపు చిప్పలో ఉండొచ్చు. ఆ రకంగా తేన ఇదం తుల్యమితి ఏవం స్యాత్. దానికి దీనికి తుల్యము. సమానంగా ఉండడం వల్ల, అది ఇట్లానే ఉండడం వల్ల ఒకవేళ ఈ భ్రమ కలుగుతుందో ఏమో సాదృశ్యం వల్ల, అదట్లానే ఉండడం చేత ఎందుకు అంటే, తాడుని చూసి ఎవడైనా పామనుకుంటాడు గానీ, గోడను చూసి పామనుకోడు గదా! ఏదో చెట్టుని చూసో, బండరాతిని చూసో మనిషి అనుకోవచ్చు గానీ, ఏదో ఎక్కడో రాలి పడ్డ పువ్వుని చూసి మనిషి అనుకోరు గదా! ఆ రకంగా అనుకోవాలి, ఒకదాని పైన ఒకటి అధ్యారోపణ చెయ్యాలి అంటే సమానమైన లక్షణాలేవో ఉండాలి. సాదృశ్యం ఏదో ఉండాలి గాబట్టి, అటువంటి భ్రమ కలుగుతుంది అని అనుకున్నాం అనుకో. అప్పుడు నువ్వేమంటావు సిద్ధాంతి? వీడి భ్రమ వీడి తప్పు గాదు. వీడా తాడుని చూసి పామనుకోవడం వీడి తప్పు గాదు. చెట్టుని చూసి మనిషి అనుకోవడం వీడి తప్పు గాదు. నువ్వేమంటున్నావు? వీడి తప్పంటున్నావు. వాడికి ఆ భ్రమ ఎందుకు కలుగుతుందంటే, ఆ వస్తువులో తప్పేమీ లేదు. వస్తువు తాడు ఎప్పటికి తాడులాగానే ఉంటుంది. చెట్టు చెట్టులాగా ఉంటుంది. ముచ్చపు చిప్పలాగానే ఉంటుంది. కానీ, వీడు వాటిని చూసి తప్పుగా భ్రమిస్తున్నాడు. వీడి తప్పని నువ్వంటున్నావు గానీ, చూసేవాడి తప్పు, వాడి చూపులో తప్పున్నదంటున్నావు గానీ, నేనేమంటానంటే అసలా వస్తువులో తప్పుంది. ఆ వస్తువులో అటువంటి గుణముంది మరి. ఆ వస్తువులో అటువంటి గుణం ఉండడం చేత, ఆ వస్తువే వీడిని అట్లా ప్రేరేపిస్తుంది అని నేనంటాను. అప్పుడు నువ్వేమంటావు అంటే, బానే ఉంది గానీ నీకింకొక రకంగా చెప్తాను. భ్రమ వీడిలోనే కలుగుతుంది. అటువంటి మోహము వీడిలోనే కలుగుతుంది. వస్తువులో ఏ దోషము లేదు. వస్తువు దాని పాటికదుంటుంది. నువ్వు ఒకవేళ ఇట్లా చెప్పదలుచుకున్నావనుకో, అసలు పాముగా కనిపించే లక్షణము తాడుకున్నదండి. తాడు తప్పే. తాడెందుకు నాకు పాములాగా కనిపించింది అని నువ్వు గొడవలు పెట్టుకున్నావనుకో, దానివల్ల కలిగే అనర్థమేంటో చెప్తాను. అప్పుడు నువ్వేమనాల్సొస్తుంది, ఆ బ్రహ్మమే ఎందుకంటే నాకిక్కడ సంసారంలాగా కనిపిస్తున్నది దాని తప్పు. ఆ పరబ్రహ్మం యొక్క తప్పేనండి ఇది. అది ఊరుకోవచ్చు గదా! దాని పాటికి అది ఉండకుండా నా కళ్ళకెందుకు సంసారంలాగా, భార్యగా, భర్తగా, బిడ్డలుగా, ఇల్లుగా, కష్టాలుగా, సుఖాలుగా, ఏదో జబ్బులుగా, ఇన్ని రకాలుగా అదెందుకు కనిపించాలండి? దాని పాటికి అది ఉండొచ్చు కదా! అది ఉండకుండా ఇన్ని రకాలుగా నాకు కనిపిస్తుంది. దాని తప్పు అని నువ్వు ఆర్గ్యూ చేసినట్టుంటుంది. నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం పోయి తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాను. అయథావత్తుగా పట్టుకుంటున్నాను బ్రహ్మాన్ని. నేనిప్పుడు యథార్థంగా పట్టుకుంటాను అన్న ఆలోచన వదిలిపెట్టి, దాందే తప్పు నాదేమీ లేదు అని ఆర్గ్యూ చేసినట్టుంటుంది. అట్లా చెయ్యకు నువ్వు. ఇదంతా నీలో కలుగుతున్న భ్రమ. ఆ వస్తువులో ఉన్న లక్షణం గాదు. దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఏదో తాడు పాముగా కనిపించడము, చెట్టు మనిషిలాగా కనిపించడము ఇట్లాంటప్పుడు ఆ తాడుకు, పాముకు, చెట్టుకు, మనిషికి, ముత్యపు చిప్పకు, వెండికి ఇట్లాంటి వాటికి సమానమైన లక్షణాలేవో ఉండుండొచ్చు. కానీ ఒక్కొక్కసారి భ్రమ ఇంకో రకంగా గూడా కలుగుతుంది. ఏదో శంఖం ఉన్నదనుకో, శంఖము జనరల్‌గా తెల్లగా ఉంటుంది కదా! ఆ తెల్లగా ఉన్న శంఖం కాస్త నీ కళ్ళకు ఎప్పుడైనా పచ్చగా కనిపించొచ్చు. ఎప్పుడు కనిపిస్తుందో చెప్పు?
మామూలుగా అదే శంఖం దాని పాటికది తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న శంఖం అందరికి తెల్లగానే కనిపిస్తుంది జనరల్‌గా. చూడగలిగిన వాళ్ళకి యదార్థంగా. కానీ వీడి కంటికి జాండీస్ వచ్చిందనుకోండి, పచ్చ కామెర్లొచ్చాయనుకోండి, అప్పుడు అదే శంఖం వాడికి పచ్చగా కనిపిస్తుంది. అప్పుడు ఆ శంఖంలో లోపమున్నదా? వాడి చూపులో ఉన్నదా దోషము? సరే ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. గుడ ఏదో గుడ్ అని పిలుస్తారు హిందీలో. తెలుగులో బెల్లం అంటారు. ఈ బెల్లం ఒక్కొక్కసారి మనకి చేదుగా అనిపించొచ్చు. మామూలుగా బెల్లం ఎవరికైనా తియ్యగా ఉంటుంది. ఆ తీపి పదార్థం కాస్త మనలో ఎప్పుడైనా జబ్బు చేస్తే నోటికి అదే మళ్ళీ చేదుగా తెలియొచ్చు. ఆ బెల్లము మారిపోయిందా? లేదు. అదట్లనే ఉంటుంది. ఆ శంఖము మారిపోయిందా? లేదు. అదట్లనే ఉంటుంది. అట్లానే ఇక్కడ తాడు ఏం మారిపోలేదు. దానికి రకరకాలుగా ప్రొజెక్టింగ్ చేసే లక్షణం ఏమీ లేదు. అదట్లనే పడుంటుంది. చూసే చూపు సరిగ్గా లేకపోవడం వల్ల అది రకరకాలుగా కనిపిస్తుంది. కాబట్టి అది ఇది సమానంగా తుల్యము. ఒకేలాగా ఉన్నాయి గాబట్టి నేనట్లా భ్రమపడ్డానండి. అది నా తప్పు గాదు. దాని తప్పు అని నువ్వు ఆర్గ్యూ చేయలేవు. సరే ఇంకొకటి చూద్దాము సిద్ధాంతి. నువ్వు చెప్పింది బానే ఉంది గానీ ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. తాదాత్మ్యేన అంటాను. తాదాత్మ్యం అంటాను. తాదాత్మ్యేన స్ఫురతి చేత్ రజతత్వేన సుక్తికా అని చెప్తాను. ఇదిగో ఆ తాడులో పాముకుండేలాంటి లక్షణాలుండిండొచ్చు. దాని తప్పు అంటే కాదన్నావు. నేనిప్పుడేమంటానంటే అదే అంటాను. అదే అంటాను. నేను ఆ తాడునే చూసి అది పామే అంటానింక. ఆ ముచ్చపు చిప్పని చూసి ఆ ముచ్చపు చిప్ప వెండిలాగా కనిపిస్తుంది గాదు. ముచ్చపు చిప్ప కాదది. వెండి అంటాను. తాడే పాముగా కనిపిస్తుంది గాదు. పామే అంటాను. చెట్టే మనిషిగా కనిపిస్తుంది గాదు. మనిషే అంటాను. ఆ శుక్తిక ముచ్చపు చిప్ప రజతమే అంటాను. అప్పుడేం చేస్తావు నువ్వు? నాకది అట్లనే కనిపిస్తుంది సిద్ధాంతి. నువ్వు దాన్ని 100 సార్లు చెప్తావు. కాదు. అది వెండి గాదు. ముచ్చపు చిప్ప అని చెప్తావు. అది పాము గాదు. తాడు అని చెప్తావు. అది మనిషి గాదు. చెట్టు అని చెప్తావు. నువ్వు ఎన్ని సార్లు చెప్పినా, నాకు అది మనిషిలాగానే, ఇది పాములాగానే, అది వెండిలాగానే కనిపిస్తుంది. ఎందుకు అంటే తాదాత్మ్యము. అదట్లనే ఉన్నది. తత్ ఆత్మ. అది దాని స్వరూపం అంతే. ఆ తాడు స్వరూపమే పాము. ఆ చెట్టు స్వరూపమే మనిషి అంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటే ఎవడైనా ఇట్లా అనుకుంటారా? ఎందుకు రాశారు సురేశ్వర్లు అనిపిస్తుంది గానీ, ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు మనం అప్లై చేసుకోవాలి. ఇది నిజంగా జగత్తు ఉన్నది. ఇది బ్రహ్మం గాదు. ఇది నా భార్యే, ఇది నా భర్తే, ఇది నా కొడుకే, ఇది నా ఇల్లే, ఇది నా ఉద్యోగమే, ఇదంతా ఉన్నది, ఇదంతా ఉన్నది, ఇదంతా ఉన్నది, ఇదంతా ఉన్నది. ఇది బ్రహ్మం గాదు. నాకిది ఇట్లానే కనిపిస్తుంది, ఇది ఇట్లానే ఉన్నది అని ఆర్గ్యూ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. అక్కడ సుక్తిగా రజతమే. నాకది అట్లనే కనిపిస్తుంది. వేరేగా కాదు. తాదాత్మ్యంగానే అట్లనే కనిపిస్తుంది అనే వాళ్ళ కోసం ఇక్కడ చెప్తున్నారు. ఇదంతా ఉన్నదంతా ఒక్కటేరా ఈశావాస్యం. యత్కించ జగత్యాన్ జగతిదన్ సర్వం మొత్తం అదే అని ఈశావాస్యం చెప్తుంది. ఇంక అన్నీ చెప్తాయి. ఏది చెప్పినా సరే, మళ్ళీ అదిగో నా భర్త, నా భార్య, నా ఇల్లు, నా పిలుకున్నానే కనిపిస్తున్నాయి అని అంత ధృతితో మనకనిపిస్తుంది. అంత ధృతరాష్ట్రులమై ఉంటాం మనము. అంత ధైర్యంగా చెప్తాము. కాదు అని అనిపించదు. అదే అనిపిస్తుంది. ఈ జగత్తు నిజంగా ఉన్నది. ఇది ఇట్లనే ఉన్నది అనే అనిపిస్తుంది. కాదు, 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 కాదు. అది ముచ్చపు చిప్ప. అది వెండి కాదు. అది తాడే. అది పాము కాదు. అని వేదాలు చెప్తాయి. ఉపనిషత్తులు చెప్తాయి. పురాణాలు చెప్తాయి. ఆ బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న గురువులు చెప్తారు. ఆచార్యులు చెప్తారు. అయినా సరే, లేదు నాకిది ఇట్లానే కనిపిస్తుంది అని ఒకవేళ నువ్వు మొండి పట్టు పట్టావనుకో, ఇదంతా కల, నిజంగా లేదు, ఉన్నదంతా ఒక్కటే అది నువ్వే అని చెప్తే తెలియట్లేదనుకో, అప్పుడు దానివల్ల కలిగే నష్టమేమో చూపిస్తున్నారిక్కడ.
విభ్రమః, నిరధిష్టానః, బాధః నిరవధిః భవేత్. 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఎంతమంది చెప్పినా సరే, ఎన్ని సార్లు చెప్పినా సరే, ఎంత ప్రమాణాలతో చెప్పినా సరే, అది వెండే అంటావు నువ్వు. ముచ్చపు చిప్ప గాదు ఇది వెండి అని పట్టుకొని కూర్చున్నావనుకో. లేదండి ఇది వెండే. ఇది ముచ్చపు చిప్ప కాదు ఇది వెండి అని అదే పట్టుదలతోటి నువ్వుంటే ఏం జరుగుతుంది అంటే, ఇక మామూలు భ్రమ గాదిది. ఇంత మూర్ఖపు పట్టుదలతోటున్నావంటే ఇదో అంటే అది తాడేలెండి గానీ, ఆ తాడుకు పాముకున్న లక్షణాలుండడం చేత, నేను దాన్ని తాడనుకున్నాను. ఇప్పుడు నువ్వు జెప్పావు గదా! సరేలే పోనీ నాకర్థమైందిలే. పాము కాదేమోలే తాడేలే అని కనీసం అనుకోవచ్చు. ఇనీషియల్ భ్రమలాగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ నువ్వు లేదు. నువ్వెన్ని సార్లు చెప్పినా సరే అది పామే అది తాడు గాదు అని ఆర్గ్యూ చేశావంటే, అది మామూలు భ్రమ గాదు ఇంక విపరీతమైన భ్రమ అది. ఇంక విపరీతమైన, విశేషమైన భ్రమ అది. ఇంక అందులో నుంచి బయటపడడం కష్టం. వీడు నిజంగా నా భర్తే, వీడు నా భార్యే, వీడు నా కూతురే, వీడు నా కొడుకే, వీడు నా ఇల్లే, ఇది నాది అదేదో, ఇదేదో ఇవన్నీ నావి, నావి, నావి ఇట్లానే ఉంటాయని అవన్నీ గూడా బ్రహ్మస్వరూపము, బ్రహ్మం గానిది అణువంత ఏది లేదు. అన్నీ అదే అని ఎన్ని సార్లు చెప్పినా, అహా! మళ్ళీ వెంటనే ఇవన్నీ నాకిట్లానే కనిపిస్తున్నాయి, అది అట్లానే ఉన్నాయి అన్నావంట, ఇంక అంతటి విపరీతమైన భ్రమ దానికి అంతం లేదింక. అదొక ప్రాబ్లమ్. అంత భ్రమలో నుంచి నువ్వు బయటపడడం కష్టం. రెండోది, ఇంకెప్పటికి నీకది అట్లానే పాములాగానే కనిపిస్తుంటుంది. ఆ సంసారం ఎప్పుడూ నిన్ను భయపెడుతూనే ఉంటుంది. అయితే నిజంగా ఉన్నదా? అక్కడ పాము నిజంగా ఉన్నదా? నువ్వేం చేస్తున్నావు? తాడు కాదంటున్నావు. ఆ ఉన్నది పామే, పామే, పామే అని జెప్తున్నావు. తాడు కాదు, కాదు, కాదంటున్నావు. కాబట్టి తాడు లేకుండా పోయింది నీకెట్లైనా. కాదు కాదన్నావు గాబట్టి నీకు తాడు లేకుండా బోతుంది. తర్వాత నువ్వు ఏదైతే దీన్ని జూసి పాము, పాము, పాము అంటున్నావో, ఆ పాము నిజంగా ఉన్నదా? లేదు గదా! కాబట్టి పాము గూడా ఉండదు. కదా! లేనిదెట్లైనా ఉండదు. ఉన్నదాన్ని నువ్వు కాదంటున్నావు. దానితో లేనిది లేకుండా పోతున్నది. ఉన్నది నీకు కాకుండా పోతున్నది. దానివల్ల ఏమవుతుంది? నిరవధిః బాధః. బాధ అంటే నీకింకా అంతులేని దుఃఖం, అంతులేని బాధ. నువ్వు ఎందుకు గాకుండా పోతావు. బాధ అంటే నశించిపోవడం, నాశం అని అర్థం. నిషేధం. అది నిషేధం, ఇది నిషేధం. అది లేదు, ఇది లేదు. 2 పోగొట్టుకోవడం జరుగుతుంది నీకు. ఇదంతా బ్రహ్మమే అంటే నువ్వు కాదు, కాదు ఇది నా భార్య, ఇది నా భర్త, ఇది నా ఇల్లు, ఇది నా ఆఫీస్, ఇది నా డబ్బులు, ఇది నా ఇల్లు, ఇది నేను అనుకుంటూ నీ దేహాన్ని చూపించావనుకో ఇవన్నీ పోతాయి. పోయేవెప్పుడూ ఉండవు. ఇవన్నీ భ్రాంతి కల్పన గాబట్టి ఇవన్నీ పోతాయి. ఈ పోయేవెట్లైనా పోతాయి. నీకుండకుండా పోతాయి. కానీ నువ్వు బ్రహ్మం కూడా పట్టుకోవట్లేదు గాబట్టి అది గూడా లేకుండా ఉంటది నీకు. ఉన్న బ్రహ్మం లేకుండా పోతుంది. లేని బ్రహ్మాండం కూడా పోతుంది. నీకు బ్రహ్మము లేదు, బ్రహ్మాండము లేదు. ఉభయ భ్రష్టత్వం పట్టిపోతావు. ఇంక దాన్ని మించిన బాధ అది ఎటువంటి బాధ? నిరవధికమైన బాధ. ఇంక అంతులేని బాధ. ఇంకెప్పటికీ అందులోనే ఉంటావు. సరే, ఈసారి ఇంకొక రకంగా చెప్తాను సిద్ధాంతి దీనికి జవాబు జెప్పు. బుద్ధి స్థితం చేత్ అంటాను పట్టు. రజతం బాహ్యత్వేన ప్రతీయతే. సరే నువ్వేమన్నావు? నేను నా తప్పు గాదు. ఆ రకంగా భ్రమించడానికి కారణం ఆ తాడుకే ఆ లక్షణం ఉన్నది. దాని తప్పంటే కాదన్నావు. పోనీ అయితే ఆ తాడు గాదు అది పామే అన్నాను. కాదు అన్నావు. సరే తాడు తప్పు గాదు, పాము తప్పు గాదు. బుద్ధి తప్పు అనుకుందాం పట్టు. బుద్ధిలోనే ఉన్నదయ్యా పట్టది. ఈ పాము లేదు లేదంటున్నావు నువ్వు. పాము నిజంగా లేదు. ఉన్నది తాడే. పాము నిజంగా లేదు. లేని దాన్ని ఉన్నదాని పైన ఆరోపిస్తున్నావని నువ్వు జెప్తున్నావు. నేనట్లా ఒప్పుకోను. ఎక్కడో దగ్గర లేకపోతే ఎట్లా తెలుస్తుంది? నాకు ఆ తాడు పాములాగా కనిపించాలి అంటే, ఆ పాము ఎక్కడో దగ్గర ఉండాలి గదా! నాకు ఆ తాడు పాములాగా కనిపించాలి అంటే, ఆ పాము ఎక్కడో దగ్గర ఉండాలి. అందుకని నేనేం చెప్తానంటే, ఆ ముచ్చపు చిప్ప నాకు వెండిలాగా కనిపించాలి అంటే, ఆ వెండి ఎక్కడో దగ్గర ఉండాలి గదా! అట్లా ఉండాలి అంటే, అది ఎక్కడుంటుంది? బయట లేదా నువ్వు
అంటున్నావు గాబట్టి లోపలున్నదేమో పట్టు. నా బుద్ధిలోనే ఉన్నదది. నా బుద్ధిలోనే ఉన్న రజతము వెండి కాస్త, ఆ బాహ్యమైన వస్తువేదున్నదో ముచ్చపు చిప్ప, దాని మీద ప్రతీయతే దాని మీద అది తెలుస్తున్నది. నా బుద్ధిలో ఉన్నది, అదిగో ముచ్చపు చిప్ప మీద తెలుస్తున్నది. అసలెక్కడో దగ్గర లేకుండా బోతే కష్టమవుతుంది. ఇదంతా నీ భ్రమ, నిజంగా లేదు అంటే ఎట్లా? ఉన్నాయి. కానీ అవన్నీ అదిగో ఆ ముచ్చపు చిప్పలో నా మనసులో ఉన్న వెండి, నా బుద్ధిలో ఉన్న వెండి ముచ్చపు చిప్పలో తెలుస్తుంది. నా బుద్ధిలో ఉన్న పాము ఆ తాడు మీద తెలుస్తున్నది. అదిగో నా బుద్ధిలో ఉన్న మంచి చెట్టు మీద తెలుస్తున్నది. సరేనా? అంటే సరే గాదు. ఆలోచించి కూర్చొని. గుంజాదౌ జ్వలనారోపే దేహదాహః ప్రసజ్యతే చెడిపోతావు దీనివల్ల. నీకెంత జెప్పినా ఈ బాధలో నుంచి బయటపడేట్టు లేవు. ఇదిగో నువ్వు రజతము ఏదో ఆల్చిప్ప అంటే నీకు తెలియట్లేదు. ముచ్చపు చిప్పలో వెండి అంటే 2 సాధు స్వభావాలతో ఉన్నాయి గాబట్టి, నీకు తెలియట్లేదు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గుంజ ఉన్నదనుకో, గురువింద గింజ అని పిలుస్తారు దానికి. గుంజ అంటే గురువింద గింజ. గురువింద గింజలు చాలా ఎర్రగా ఉంటాయి. వాటికి ఒకవైపు నల్లగా ఉంటుంది. అవన్నీ ఒక రాశిగా పోసారనుకో, ఒక కుప్ప పోసారనుకో, చూస్తే నీకది ఏదో జ్వలిస్తున్న అగ్నిశిఖలాగా కనిపించిందనుకో, దాన్నట్లా నువ్వు ఆరోపించుకున్నావనుకో, నువ్వేం చెప్పావు? నా బుద్ధిలో ఉన్నది, అది అక్కడ బాహ్యంగా కనిపిస్తున్నది అన్నావు. నీ బుద్ధిలో ఈ అగ్ని ఉండాలిప్పుడు కదా! ఆ బయట ఉన్న కాల్చడం అన్న లక్షణం లేని గురువింద గింజల పైన నువ్వు అగ్నిని అధ్యారోపణ చేశావంటే, ఆ అగ్ని పైగా నీ లోపల ఉన్నది అది బయటికొచ్చి గురువింద గింజల పైన ఆరోపించబడ్డది అంటే, ఆ అగ్ని నీలో ఉండాలి. అంతటి అగ్ని జ్వాల నీలో ఉన్నది అంటే, నీ దేహాన్ని దహించదా? అప్పుడు నీ శరీరం లోపల అంత అగ్ని ఉన్నది అంటే, అటువంటి అగ్ని జ్వాల నీ బుద్ధిలో ఉన్నది అంటే కాల్చేస్తుంది కదా! అప్పుడు నువ్వేమైపోతావు? ఆ తాడు పాములాగా కనిపించడానికి పాము నా బుద్ధిలో ఉన్నది అంటే, నీ బుద్ధిలో పాముంటే నువ్వేమైపోతావు? నిజంగా యాక్చువల్‌గా, ఫిజికల్‌గా, లిటరల్‌గా ఒక పాము నీ బుద్ధిలో ఉన్నదనుకో నువ్వేమైపోతావు? అట్లాంటివన్నీ అనుకోరాదు. నిజంగా ఉన్నదా? ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పు. పాము బుద్ధిలో ఉన్నట్టుగా ఉన్నది. అగ్ని బుద్ధిలో ఉన్నట్టుగా ఉన్నది అను కనీసము. అవే మళ్ళీ ఆ వస్తువుల పైన నా భ్రమ వల్ల, నేనే ఆరోపించుకోవడం వల్ల వేరేగా కనిపిస్తున్నాయి అను కనీసము. ఆ తర్వాత అట్లాంటి స్థితిలో ఏమవుతుందంటే, ఎవరైనా చెప్పినా, లేదా నువ్వే తెలుసుకున్నా, అసత్ పదార్థం ఏదున్నదో ఆ అనర్థం అది లేకుండానే పోతుంది. లేనిది లేకుండా పోతుంది. ఉన్నది మాత్రం నీకు మిగిలిపోతుంది. చూసావా? లేనిది లేకుండా పోతుంది. ఉన్నది మిగిలిపోతుంది. లేకపోతే ఏమవుతుంది? నువ్వు తాడునే పామనుకుని పట్టుకుంటే, ఉన్నది పామే, తాడు గాదు అన్నావంటే, తాడును పట్టుకోలేవు, పోగొట్టుకుంటావు. దానివల్ల ఏమవుతుంది? మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు అగ్రహణం అవుతుంది. ఆత్మను వదిలిపెట్టుకుంటావు, పోగొట్టుకుంటావు. ఉన్నది పామే అని దాన్ని పట్టుకున్నావు గాబట్టి, లేని పదార్థాన్ని పట్టుకుంటావు. లేనిది లేకుండా బోతుంది. అన్యథాగ్రహణం వల్ల గూడా చెడిపోతావు. తాడును పామను పట్టుకుంటే అన్యథాగ్రహణం వల్ల చెడిపోతావు. తాడే లేదన్నావంటే అగ్రహణం వల్ల చెడిపోతావు. ఆ 2 పక్కన బెట్టి నువ్వు భ్రమిస్తున్నది నీ బుద్ధిలో నిజంగా ఉన్నది అంటే మొదటికే మోసమొస్తుంది. కాబట్టి ఈ రకంగా దీన్ని అర్థం చేసుకోకు. చెప్తున్న దాన్ని అయథావత్తుగా పట్టుకోకు. వ్యతిరేకంగా పట్టుకోకు. చెప్తున్న దాన్ని చెప్తున్నట్టు పట్టుకో. ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, ఇంతమంది గురువులు మనకు ఇదంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మమే. నువ్వు భార్యగా, భర్తగా, బిడ్డలుగా, ఇల్లుగా రకరకాలుగా చూస్తున్నదంతా భ్రమ, కల్పన, కల, నిజంగా లేదు, ఇదంతా మిథ్య, మాయ అని చెప్తుంటే, దాన్ని అర్థం చేసుకొని, ఉన్నదాన్ని పట్టుకుని లేనిదాన్ని వదిలిపెట్టావంటే, నీ స్థితిలో, నీ స్వరూపంలో నువ్వుంటావు, బాగుపడతావు. ఎంత చెప్పినా సరే, లేదండి అది పామేనండి అని నువ్వు భయపడతానంటే భయపడు నీ ఇష్టము. ఎవరు ఎంత చెప్పినా సరే, అది తాడురా, పాము గాదురా,
నువ్వే దాన్నట్లా పాములాగా చూస్తున్నావు. అక్కడ పాము లేదు అని చెప్పినా సరే, లేదండి అది పామే అని నువ్వు దాన్ని అట్లానే చూసావనుకో, నీకా భయం ఎప్పటికీ తొలగదు. నువ్వు దీన్ని సంసారంగానే చూసావు. భార్య, భర్త, బిడ్డలు అని ఇట్లానే చూసావంటే ఇది ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టిపోదు. నువ్వెప్పుడూ దానికి తగులుకునే ఉంటావు. మోక్షం అన్నది ఉండదు నీకింకా అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలాయి మన సురేశ్వర్ల వారు చెప్పినవి. ఒక 6 శ్లోకాలున్నాయి. దాంతో ఈ పద్యం యొక్క విచారణ గూడా పూర్తవుతుంది. మనం నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.